గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి మన యొక్క వీడియోస్ని. ఇక్కడ నేను మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్స్ని ఫ్రీగా మనం అందించడం జరుగుతుంది. పీడిఎఫ్స్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో మీరు జాయిన్ అవ్వండి. మన యొక్క డిస్క్రిప్షన్ లింక్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. దాని ద్వారా మన యొక్క గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్స్ని ఫ్రీగా అందించబడుతుంది. అదేవిధంగా పిఐ కావచ్చు, మిగతా అన్ని కాంటెంట్ అంటే 6th 7th 8th 9th 10th క్లాస్ వరకు మీకు దాదాపుగా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ నోట్స్ కావచ్చు, మిగతా మెటీరియల్స్ సంబంధించిన నోట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో అందించబడుతుంది. సో దానిలో మీరు జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్ అనేది చాలా యూజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించండి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి టీఎస్ యూటీఎఫ్ వినతి అయితే ఇచ్చింది. ఎన్సీఆర్టీలో అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలన్న టీపీటీఎఫ్. ఇక్కడ చూడండి, ఇంకో టెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. చెప్తా ఉన్నా, డిఎస్సి ముందు టెట్ ఉంటుంది. టెట్ అనేది మీకోసం క్వాలిఫై కాని అభ్యర్థుల కోసం కాకుండా ఇక టీచర్స్కి టెట్ అనేది అంటే ప్రమోషన్ ఇవ్వాలంటే టీచర్స్కి టెట్ కంపల్సరీ కావాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు, సపరేట్గా మా కోసం టెట్ పెట్టండి అని అంటున్నారు. కానీ అలా పెట్టరాదు, రూల్స్ ఒప్పుకోవు. కావున టెట్ అనేది కామన్గా అందరికీ పెడతారు. సో ఆ టెట్కి అందరు ఎలిజిబుల్ అవుతారు, అందరు రాసుకోవచ్చును. డిఎస్సికి ప్రిపేర్ అవుతుండే అభ్యర్థులకు స్కోర్ పెంచుకోవడం కోసం చాలా బెటర్గా ఉంటుంది ప్రస్తుతం నెక్స్ట్ వచ్చే టెట్ మాత్రము. ఎందుకంటే టెట్ పేపర్ని చాలా ఈజీగా తయారు చేస్తారు. ఎందుకు, ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎవరు ఇంకా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, క్వాలిఫై కాని వాళ్ళంతా పాతకాలం టీచర్స్ ఉంటారు, ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని క్వాలిఫై చేయాలనే ఉద్దేశంతో పేపర్ ఈజీగా తయారు చేసే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మీకు ఎక్కువ స్కోర్స్ అనేది వస్తుంది. కాబట్టి మళ్ళీ టెట్ ఉండే అవకాశం అయితే ఉంది. 99% టెట్ అయితే ఉంటుంది. డిఎస్సికి ముందే పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మనకు తొందరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు అఫీషియల్గా కూడా వస్తుంది. సో టీచర్స్ అందరు కూడా టెట్ పెట్టాలని అంటున్నారు. కానీ టీచర్స్ ఏమంటారు, మాకు మాత్రమే సపరేట్గా పెట్టండి. సో అది రూల్స్కు అగైనెస్ట్ కాబట్టి అలా పెట్టరాదు. కాబట్టి అందరితో కలిపే మీకు టెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అందరు టెట్ ఎగ్జామ్ మళ్ళీ ఒకసారి రాయడానికి రెడీగా ఉండండి. దాని తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కూడా వెంటనే ఉంటుంది. కాబట్టి మీరు ఆ ప్రిపరేషన్లో ఉండండి. నెక్స్ట్ చూసి ఇక్కడ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరిగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి స్పష్టం చేసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆ పరీక్ష నిర్వహించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య గారు, ప్రధాన కార్యదర్శి చావ రవి గారు, చీఫ్ సెక్రటరీకి అయితే మన విద్యాశాఖ చీఫ్ సెక్రటరీ అయినటువంటి బూర వెంకటేశ్వర్ను కలిసి మల్టీజోన్ 1లో బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్ అందరినీ ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ చేసి ఆ ఖాళీలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గురువారం ఆయనకు వినతి పత్రం సమర్పించారు. అలాగే ఎస్సీఆర్లో అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలని టీపీటీఎఫ్ విన్నవించడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ అప్డేట్ చూసుకోండి ఒకసారి. జిఓ 46 నుంచి టీఎస్ఎస్పీ పోస్టులను మినహాయించాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి. ఈ జియో నంబర్ 46ని ఎత్తేస్తే చాలా మంది అభ్యర్థులు టీఎస్ఎస్పీ జాబ్లలో అంటే చాలా మందికి జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ ఈ 46 జియోని ఎత్తివేస్తే హైదరాబాద్ సరౌండింగ్లో చాలా మందికి జాబ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఈ 46 జియోని తీసేసేలాగా అయితే కనిపిస్తూ ఉంది ప్రభుత్వము. ఎందుకంటే అందరూ మినిస్టర్ కూడా పోయి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అతను సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి ఇన్ని రోజుల నుండి పోరాడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో పోలీస్ అభ్యర్థులు, మీ అందరికీ త్వరలోనే న్యాయం అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జారీ చేసిన జియో 46ను టీఎస్పీఎస్సీ పోస్టుల నుంచి మినహాయించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యులు గురువారం ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. జిల్లాల వారీగా కాకుండా CD1 CD2 ప్రకారం ఫలితాలను ప్రకటించి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. తప్పు ప్రశ్నలు తొలగించి మళ్లీ ఫలితాలను ఇవ్వాలన్న హైకోర్టు తీర్పు అమలు జరిగేలా చూడాలన్నారు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు స్థానిక ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలందరూ, ఆ ఉమ్మడి నల్గొండకు చెందిన ఎమ్మెల్యేలందరూ పాల్గొనడం అయితే జరిగింది. జియో నంబర్ 46కి సంబంధించి త్వరలోనే మీకు ఒక మంచి వార్త అయితే వినబోతున్నారు. మన టీఎస్ఎస్ ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి శుభవార్తగా చెప్పవచ్చు. ఇది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు టీచర్లకు టెట్ నిర్వహించాలి. టీచర్లకు ఖచ్చితంగా టెట్ నిర్వహించాలన్నా టీచర్లతో సపరేట్గా పెట్టరాదు. కాబట్టి అందరికీ కలిపే టెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందరూ మీరు రాసుకోవచ్చు. అందరికీ నాట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ యూజ్ అయ్యే అవకాశం ఉంది. తక్కువ మార్క్స్ వచ్చిన అభ్యర్థులకు మార్క్స్ పెంచుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ప్రస్తుతం వస్తే నెక్స్ట్ ఒకవేళ టెట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలి కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చేసి
ఫర్ తర్వాత ప్రమోషన్స్ అనే ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఆ లోపే మీకు కూడా టెట్ అంటే వాళ్ళతో పాటు మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి తొందరనే పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది టెట్‌కి సంబంధించి. ఎందుకంటే టెట్ ఎగ్జామ్ తొందర పెడితే మనకు సమ్మర్‌లో ప్రమోషన్ అని ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించిన షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు స్కూల్స్ ఉండయి కాబట్టి ఇబ్బంది ఉండదనే అవకాశంతోటి ఆ లోపు మీకు టెట్ ఎగ్జామ్ పెట్టేసి మళ్ళీ ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ అనేది ప్రారంభం అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. సో, నేను అందుకే ఫస్ట్ నుండే అంటున్నాను టెట్ ఉంటుంది అనేది దానికోసమే చెప్తా ఉన్నాను. డీఎస్సీకి ముందు టెట్ ఉంటుంది అనేది చెప్పేది అందుకే. ఎందుకంటే ఎక్కువ మందికి ఛాన్స్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఎక్కువ మంది అభ్యర్థులు డీఎస్సీ కాంపిటీషన్‌లో ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు తక్కువ మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి మళ్ళీ టెట్ పెడితే ఆ పేపర్ ఈజీ ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులకు మార్క్స్ పెంచుకోవచ్చును. క్వాలిఫై కాని అభ్యర్థులు క్వాలిఫై అవ్వచ్చును. కాబట్టి ఇలా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోటే టెట్ ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈరోజు మనకైతే దినపత్రికలో ఈ విధంగా అయితే అప్డేట్స్ ఉన్నాయి. మన మెగా డీఎస్సీకి సంబంధించి అయితే తొందరలోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇంకో విషయం చెప్పేదంటే మీకు ఎలాంటి పీడిఎఫ్ కాంటెంట్స్ కావాలనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్‌లలో జాయిన్ అవ్వండి. మనకు డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అవన్నీ ఫ్రీగానే అందించబడతాయి. మీకు ఏమేమి అవసరం ఉందనేది మాకు ఆ గ్రూప్‌లలో మీరు మెసేజ్ పెడితే దానికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చును. ఇంకో విషయం ఏంటంటే మీకు లైవ్ టెస్ట్‌లను కూడా కండక్ట్ చేయడం జరుగుతది. సో, దానికి సంబంధించిన వర్క్ జరుగుతా ఉంది. సో, అవి కూడా మీకు తొందరలోనే అందుబాటులోకి వస్తాయి. మీరు చేయాల్సింది ఏంటంటే మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి. మాకు సపోర్ట్‌గా ఉండండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్స్‌ని విత్ హ్యాండ్ రైటింగ్‌తో రాసినటువంటి పీడిఎఫ్స్ అన్నిటిని మీకు అందిస్తాము. అదేవిధంగా లైవ్ టెస్ట్‌లను క్వాలిటీగా అందించడం జరుగుతుంది. సో, మీరు దాన్నన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.